అవుతున్నామా వేణు గారు? సో గెలిచే పార్టీ అందుకనే మా పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నారు, మా వైపు నుంచి ఆశావాహాలు అంటే అసంతృప్తులు ఉన్నా కూడా మాకేం ప్రాబ్లం లేదని అంటున్నారు టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి గారు. వేణు గారు ఏమంటారు? గుడ్ ఈవినింగ్. మధు సార్, మధు అండి, మధు మధు గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారికి, కాంగ్రెస్ నాయకులు సైదా గారికి, సైదే కదన్నా, సైదా అన్న సైదా గారికి, అదేవిధంగా బిఆర్కే ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మధు గారు, తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నీతులు బాగా చెప్తారు కానీ దాన్ని ఫాలో అయ్యేది మాత్రం ఏమీ ఉండదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన నాయకులు కానీ 175 నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి తరుగుడుతో గొంతు కోసేసి ఈ రోజు ఏదో రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పేసి ఒక ఇది చెప్తూ వీళ్ళ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి తడిగుడితో గొంతు కోసేసి ఈ రోజు వీళ్ళు నిర్మలంగా కూర్చొని నీతులు మాట్లాడుతున్నారు. ఒక నియోజకవర్గంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒక కార్యకర్తలు కానీ నాయకులు కానీ జెండా మోసి అనేక దీక్షలు ధర్నాలు అనేక ఏదైతే కార్యక్రమాలతో ముందుకు పోతూ ఉంటే అలాంటి కార్యకర్తల నాయకులకి వీళ్ళకి ఒక ఒంటరిగా పోతే గెలవలేమనే ఒక ఇది నమ్మకం లేకుండా ఖచ్చితంగా పొత్తులతో పోతేనే మనకు కనీసం డిపాజిట్లు దక్కుతాయని ఈ రోజు 144 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు పెట్టి మిగతా నియోజకవర్గంలో చేతులు ఎత్తేస్తాడు. అంటే ఆ కార్యకర్తలు ఏమైనా అయిపోయి వాళ్ళు ఎక్కడన్నా పోయి సావని, మాకు సంబంధం లేదు. 144 నియోజకవర్గాల్లో మనం గెలవాలి, మనం ముఖ్యమంత్రి అయిపోవాలి, మనకు అధికారం వచ్చేవాలి. అదే విధంగా ఈ రోజు మోడీ గారు అయితేనేమి 10 సీట్లు 6 ఎంపీ సీట్లని, ఆ సీట్లు వస్తే చాలు, మనకు 400 టార్గెట్ అయిపోతుంది, మనకు కుర్చీ ముఖ్యము, మన కార్యకర్తలు కానీ ఈ 5 సంవత్సరాలు పనిచేసిన నాయకులు కానీ ఎక్కడన్నా సావని మనకైతే సంబంధం అని చెప్పి వాళ్ళు జనసేన నాయకులు ఈ రోజు ఎవరు కానీ ఈ 3 రాజకీయ పార్టీ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ మనోభావాలు కానీ ఈ రోజు తీసుకొని ఈ రోజు మేము పొత్తులతో పోతున్నాము, ఏ నియోజకవర్గాలు వాళ్ళకి ఇద్దాము వద్దా అని మాట్లాడుకోకుండా పవన్ కళ్యాణ్ మోడీ గారు పొత్తుల్లో ఉంటారు. కానీ మోడీ గారికి సీట్లు లేరు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సీట్లు సర్దుతారు, మళ్ళీ ఆడు మోడీకి పోయేసి మళ్ళీ అక్కడ మాట్లాడుకొచ్చుకొని మళ్ళీ రుద్దుతారు. అంటే ఇది ఏమనింది? వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు కానీ వాళ్ళ కార్యకర్త ప్రయోజనాలు కానీ వాళ్ళ నాయకుల ప్రయోజనాలు కానీ ఎక్కడెక్కడన్నా కనబడుతున్నాయా? వీళ్ళు ప్రయోజనాలు ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి, ఈయన అధికారం రావాలి, ఆయన ప్రధానమంత్రి కావాలి, ఆయనకి అధికారం కావాలి, ఈయనకి డిపాజిట్ రావాలి పవన్ కళ్యాణ్కి. ఈ విధంగా ముందుకు పోతున్నారే కానీ గతంలో ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మోడీ వచ్చి అవినీతి పరుడు, దేశద్రోహి, ఈసారి ఆయన గెలిస్తే 2019లో మైనారిటీలకు ఓట్లు తీసేస్తాడు, క్రిస్టియన్కి ముస్లింస్ కి అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు నాకు కుటుంబం ఉంది, మోడీ కుటుంబం ఉందా? హలో చెప్పండి. నాకు కుటుంబం ఉంది, మోడీ కుటుంబం ఉందా? మేడం వినపడుతుందా మధు గారు? వినిపిస్తుందండి, చెప్పండి. కాంగ్రెస్ చూడండి వినిపిస్తుంది, చెప్పండి. నీకనా నీకు వినపడుతుంది కదనా? నీకు వినపడితే చాలే, వాళ్ళకి వినపడకపోయినా పర్వాలే. వేణు గారు చెప్పండి. వినపడాలి కదా వేణు, కాంగ్రెస్ నాయకులు వినపడినా పర్వాలే. వేణు గారు అంత తక్కువ చేసి పడేస్తున్నారు కాంగ్రెస్ మోడీ గారిని అమ్మ నా బూతులు తిట్టి అదే సభలో నిన్న 2 రోజుల ముందు చిలకలూరిపేటలో మోడీ లాంటి వ్యక్తి దేశానికి ప్రపంచానికి ఆదర్శవంతుడు అని చెప్పి మాట్లాడుతా ఉంటే రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారు. అదే విధంగా మోడీ గారు చంద్రబాబు నాయుడిని పోలవరం ఏటీఎం లాగా వాడినాడని, రాజధానిలో అవినీతి జరిగిందని, మట్టిలో మద్యంలో ఇసుకలో మైన్స్ లో మాఫియా అని, రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు లేదు, వాళ్ళ కొడుకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి విమర్శలు, ఇట్లా ఒకరిని విమర్శించుకోవడం, ఒకరిని తన్నుకోవడం అన్ని అయిపోయి ఈ రోజు ఏమీ లేనట్టు ఏమీ జరగనట్టు వాళ్ళ మధ్యలో ఇప్పుడు 2024లో మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు. సరే ఆశీర్వదిస్తారు, మీరు ఏం చేస్తారు? రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి తిట్టిన దానికి ఓట్లయ్యారా, లేదా మీరు ఒకరిని పొగిడిన దానికి ఓట్లయ్యారా? ఈరోజు రాష్ట్రంలో హోదా సమస్య ఉంది, విభజన అంశాలు రాలేదు, అదే విధంగా విశాఖపట్నం స్టీల్ సమస్య ఉంది,
అదే విధంగా పోలవరం సమస్య ఉంది, అదే విధంగా అమరావతి, విశాఖపట్నం, కర్నూలు సమస్య ఉంది. వాళ్ళు రాజకీయం కోసం మోడీ గారు, జనసేన నాయకులు కర్నూలులో న్యాయ రాజధాని కావాలంటారు, అమరావతిలో సామాన్యుడు ఒక సెంటు భూమి కొనలేడు, ఖచ్చితంగా విశాఖపట్నం కూడా రాజధాని ఉండాలి అని మాట్లాడతారు. కానీ ఇక్కడ రాజకీయాలకు వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తారు. అసలు వీళ్ళు స్టాండ్ ఏంటి? రాష్ట్ర ప్రజలు గొంతు కోయడం స్టాండా, వాళ్ళ కార్యకర్తలు గొంతు కోయడం స్టాండా, వాళ్ళ నాయకులు గొంతు కోయడం స్టాండా? వీళ్ళు ప్రయోజనాల కోసం పక్క పార్టీలకి వీళ్ళ కార్యకర్తలు అన్యాయం చేసి వాళ్ళకి టికెట్ ఇవ్వడం ఇదా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అడగండి మధు గారు. రైట్ 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 సైదా గారు, వేణు గారు అసలు మిమ్మల్ని కన్సిడర్ కూడా చేయట్లేదు అసలు. సైదా గారు అంటే అసలు కాంగ్రెస్ పార్టీ అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు, ఆయన డిస్కషన్ మా జగనన్న వదిలిన బాణం కాంగ్రెస్ లో ఉంది, ఆ విషయం మర్చిపోతే ఎట్లా? సైదా గారు, జగనన్న వదిలిన బాణం కాంగ్రెస్ లో ఉంది కదన్నా, ఆ బాణాన్ని మీరు పట్టుకొని మీరు వదులుతున్నారు.